భార్గవి కళ్యాణ్ నేపథ్యం ఏంటి అసలు? ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి కుటుంబ నేపథ్యం ఏంటి? మీ వ్యూవర్స్ అందరికీ చాలా మటుకు తెలుసు. మళ్ళొకసారి చెప్పండి మా వ్యూవర్స్ కోసం. సో నేపథ్యం ఏం చెప్పాలి నా గురించి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. ఐఎమ్ ఫ్రమ్ అ వెరీ కామన్ నార్మల్ ఫ్యామిలీ, నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మంచిగా చదువుకునే అమ్మాయి. జస్ట్ ఇంట్రెస్టెడ్ లైక్ ఏదో మార్పు తీసుకొద్దాం సొసైటీలో, పాలిటిక్స్లోకి డైవ్ ఇన్ అయ్యాను. చూద్దాం వాట్ హ్యాపెన్స్. అంటే ఎవరైనా ఇన్స్పిరేషనా పాలిటిక్స్ రావడానికి, లేకపోతే మీకు మీరే డిసైడ్ చేసుకున్నారా? పాలిటిక్స్లోకి రావడానికి ఎవరు ఇన్స్పిరేషన్ ఉండరండి. అది ఎవరికైనా. మోదీ గారిని అడగండి, వాజ్పేయి గారు లేరు కానీ ఆయన బుక్స్ మీరు రీడ్ చేసినా. పాలిటిక్స్లోకి రావడానికి వాళ్ళ సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ మాత్రమే ఎప్పుడు ఇన్స్పిరేషన్గా ఉంటాయి. బట్ వన్స్ యూ గెట్ ఇన్ టు పాలిటిక్స్, మీరు స్ట్రీమ్ అందులో వెళ్తున్నప్పుడుకి వెళ్ళి ఒక్కొక్కరిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని యూ విల్ మూవ్ అహెడ్. సో దట్స్ హౌ ఇట్ ఇస్. సో పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ లైక్ చూడడం సొసైటీని. సో బీజేపీ ఐ థాట్ ఇట్స్ ద బెస్ట్ చాయిస్. నేను వచ్చాను పాలిటిక్స్లోకి. ఐ హ్యావ్ లెర్న్ మోర్ థింగ్స్. నాకు తెలిసింది చాలా తక్కువ. మనం తీసుకురావాల్సిన మార్పు ఇంతలో కాదు, చాలా ఇట్స్ అ వాస్ట్ ఏరియా మనం తీసుకురావాల్సిన చేంజ్ అని. ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. అంటే ఎందుకు బీజేపీ బెస్ట్ అని బీజేపీ అంటున్నారు? సి ఆల్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ దర్ ఎజెండాస్ అండి. ప్రతి పొలిటికల్ పార్టీకి, ఐఎమ్ నాట్ సేయింగ్ బీజేపీని మనం పక్కన పెట్టి ఇది ఒక్కటే యూనిక్. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని వచ్చి కూర్చోబెడితే మా పార్టీ ఒక్కటే మంచిది, మిగతా అవన్నీ చెడ్డవి అంటారు. కాంగ్రెస్ వాళ్ళని కూర్చోబెడితే మా పార్టీ ఒక్కటే మంచిది, మిగతా అవన్నీ చెడ్డది అంటారు. నేను అలా చెప్పానండి. పొలిటికల్ పార్టీ, ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది. వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి, వాళ్ళ కింద లీడర్స్ ఉండాలి, వాళ్ళకి పవర్ కావాలి, వాళ్ళకి వాళ్ళ సర్టెన్ ఎజెండాస్ ఉన్నాయి, ఏం మార్పులు తీసుకుని రావాలి. బీజేపీ యొక్క ఐడియాలజీ ఏదైతే ఉందో అండ్ వాళ్ళు ఏం మార్పులు తీసుకొని వద్దాం అనుకుంటున్నారు దేశం కోసం, ధర్మం కోసం, ఆ బేసిస్లోని ఐఎమ్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్. సో అందుకే ఐ హ్యావ్ చోజన్ బీజేపీ. అంటే బీజేపీ ఏం డెవలప్ చేయదు, ఓన్లీ దేశం కోసం, ధర్మం కోసం అని ఒక సెంటిమెంట్ రగులుస్తుంది అని చెప్పేసి. దేశం కోసం అంటే ఏంటి? వాట్ యు మీన్ బై దట్? అంటే దేశం కోసం, ధర్మం కోసం, లేకపోతే ఎలక్షన్ వచ్చినప్పుడు దేశం కోసం, ధర్మం కోసం లేకపోతే ఇది ధర్మం పక్కన పెట్టండి. మీరు అన్న దేవుళ్ళు కాన్సెప్ట్ ధర్మం కిందకు వస్తుంది. దేశం ఏంటి మీరే చెప్పాలి. బీజేపీ అదే మీరు చెప్పాలండి. మీరు నన్ను అడుగుతున్నారు కదా. మీరు ఒక మంచి చాలా నాలెడ్జ్ తోని వచ్చి ఎలక్షన్లు వచ్చినప్పుడే సర్జికల్ స్ట్రైక్లు గుర్తొస్తాయి, ఎలక్షన్లు వచ్చినప్పుడే శ్రీరాముడు గుర్తొస్తాడు. ఎందుకు బీజేపీకి? అంటే దేవుడి పేరు చెప్పి ఓట్లు దంచుకోవడం, లేకపోతే సోల్జర్స్ పేరు చెప్పి ఓట్లు దంచుకోవడం, ఎందుకు ఇట్లా? మరి అలాంటప్పుడు ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు మరి అదే దేవుడి పేరు చెప్పుకొని తమిళనాడులో ఓట్స్ తీసుకురావట్లేదా? హిందూ ఇప్పుడు యాంటీ హిందూ ఎజెండా అయినా, ఫర్ హిందూ ఎజెండా అయినా, అది ఫర్ ఓట్స్ అనే మీరు అనుకోవచ్చు కదా. అదే కాంగ్రెస్ ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం వక్ఫ్ బోర్డు లాంటి చట్టాలని తీసుకొని రాలేదంటే మరి దాన్ని కూడా మనం ఏమనాలి? వాళ్ళు చేస్తారని మీరు కూడా చేస్తారా? అంటే వాళ్ళు చేస్తే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు చేస్తున్న కరెక్ట్ అంటే ఫస్ట్లీ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకు ఒక సర్టెన్ ఓట్ బ్యాంక్ కావాలి. స్టేట్లీ వక్ఫ్ యాక్ట్ ఏదైతే ప్రెసెంట్ రీసెంట్ గా అమెండ్ అయ్యిందో అది మన అందరికీ తెలిసిందే. అది ఇట్ ఈస్ లైక్ కాన్స్టిట్యూషనల్ గా దానికి ఎంత పవర్ ఇచ్చినా కూడా అది ఒక సొసైటీకి ఎంత హార్మ్ చేస్తుంది, ఒక కంట్రీగా మనం ఎంత బ్యాక్వర్డ్ వెళ్ళిపోతాం ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ స్టిల్ చాలా మంది దానికి అపోజ్ గా ఓట్లు వేశారు, అది ఎమెండ్ అవ్వకూడదు అని చెప్పి. అది ఎమెండ్ అవుతే అల్లకల్లోలా సృష్టిస్తారని కూడా అన్నారు. ఎవ్రీ ఇండివిజువల్ను బుర్ర ఉన్నోడు, కామన్ సెన్స్ ఉన్నోడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అది వ్యాలిడేట్ అయ్యేది కాదు అని చెప్పేసి. అయినా వాళ్ళు అపోజింగ్ ఓట్లు వేసినప్పుడు మనం వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అదే దేశం, ధర్మం అని మాట్లాడంగానే మాకు మాత్రం ఓట్ బ్యాంక్ కోసం మేము రాజకీయాలు చేస్తున్నట్టు మీకు కనిపిస్తుంది. అంటే ఏంటి? దేశం కోసం మాట్లాడడం తప్ప మీ ఉద్దేశంలో, ధర్మం కోసం మాట్లాడడం తప్ప, ధర్మం కోసం నిలబడడం తప్ప, దేశం గురించి ఆలోచించడం తప్ప మీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నారు మీరు? దెర్ ఇస్ నో వన్ హూ కెన్ టాక్ అబౌట్ దేశ్ అండ్ ధర్మ. ఓకే, ఓన్లీ బీజేపీ కెన్ అరౌండ్ స్టాండ్. మాకు కూడా తెలుసు హిందువులు ఇటు మొత్తం ఓట్ వేయరన్న విషయం. అయినా కూడా బీజేపీకి గవర్నమెంట్ అండ్ ఇది ఏమంటారు పవర్ కన్నా మెయిన్ వాళ్ళ ఎజెండా.